నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేశం, ఆధునిక సాంకేతికత కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అమెరికాలో జీవించడం అనేది చాలామంది కల. అదే అమెరికాలో ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తికి ఊహించని ఆరోగ్య సమస్య వస్తే ఆ ఆసుపత్రి బిల్లులు చూసి గుండె ఆగినంత పని అవుతుంది. తాజాగా ఒక భారతీయ అమెరికన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్టు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా అమెరికా వైద్య విధానంపై పెద్ద చర్చనే దారితీసింది. భారతదేశంలో కేవలం 2,800 రూపాయలకి అయ్యే ఓ సాధారణ రక్త పరీక్ష అమెరికాలో ఏకంగా ఎంతో తెలుసా? 1,90,000 రూపాయలు అవుతుందని ఆధారాలతో సహా బయట పెట్టడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. అసలు ఏం జరిగిందంటే, అమెరికాలో నివసిస్తున్న సదరు వ్యక్తి కొన్ని సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం అక్కడ ఒక పేరున్న ల్యాబ్కి వెళ్ళారు. అక్కడ ఆయనకు కంప్లీట్ బ్లడ్ కౌంటు, కొలెస్ట్రాల్, విటమిన్ డి వంటి కొన్ని ప్రాథమిక రక్త పరీక్షలు చేశారు. పరీక్షలు ముగిసిన తర్వాత చేతికి వచ్చిన బిల్లును చూసి ఆయన మైండ్ బ్లాక్ అయింది. ఆ పరీక్షలన్నిటికీ కలిపి ల్యాబ్ వారు వేసిన బిల్లు అక్షరాల $2,285, అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు 1,90,000 రూపాయలకు పైమాటే. అదే పరీక్షలను మన భారతదేశంలో అపోలో లేదా లాల్పాత్ వంటి టాప్ ల్యాబ్స్లో చేయించిన కేవలం 2,500 నుండి 3,000 రూపాయల లోపే అయిపోతుంది. ఈ భారీ వ్యత్యాసాన్ని చూసి షాక్ తిన్న ఆ వ్యక్తి అమెరికా హెల్త్ కేర్ సిస్టమ్ అనేది ఒక పెద్ద స్కామ్ అంటూ సోషల్ మీడియాలో ధ్వజమెత్తారు. అమెరికాలో ఇన్సూరెన్స్ అంటే వైద్య బీమా ఉన్నప్పటికీ సామాన్యుల జేబులు ఎలా ఖాళీ అవుతున్నాయో కాస్త వివరంగా పంచుకున్నారు. అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలు పెద్ద పెద్ద హాస్పిటల్స్ కార్టెల్గా కూటమిగా ఏర్పడి ధరలను కృత్రిమంగా పెంచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇన్సూరెన్స్ లేని వాళ్ళ పరిస్థితి అయితే మరీ దారుణం. ఓ చిన్న యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో చేరితే జీవితకాల సంపాదన అంతా ఒక్క బిల్లుకి సరిపోతుంది. అందుకే చాలామంది ప్రవాస భారతీయులు చిన్న చిన్న సర్జరీలకు లేదా పంటి చికిత్సలకు కూడా ప్రత్యేకంగా ఇండియాకు వచ్చి వెళ్తూ ఉంటారు. కేవలం బ్లడ్ టెస్టులే కాదు, ప్రాణాలు కాపాడే పెద్ద పెద్ద సర్జరీల విషయానికి వస్తే భారత్కు అమెరికాకు మధ్య ఉన్న ఖర్చుల వ్యత్యాసం చూస్తే ఎవరికైనా సరే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. భారతదేశంలో $3,000 నుండి $8,000 అయ్యే హార్ట్ బైపాస్ సర్జరీకి అమెరికాలో $75,000 నుండి $1,50,000 పైగా వసూలు చేస్తారు. అలాగే మన దేశంలో కిడ్నీ మార్పిడికి $6,000 నుండి $18,000 ఖర్చు అయితే అమెరికాలో $2 లక్షల నుండి $5 లక్షల వరకు ఉంటుంది. ఇక గుండె మార్పిడి విషయానికి వస్తే భారత్లో $30,000 నుండి $65,000 పూర్తయ్యే చికిత్సకు అమెరికాలో ఏకంగా $10 మిలియన్, అంటే 8 కోట్ల రూపాయలకు పైగా బిల్లు వేస్తారు. లివర్ మార్పిడికి మన దేశంలో $24,000 నుండి $35,000 ఖర్చు అవుతుంటే అక్కడ $1,00,000 నుండి $3.5 లక్షలు లాగుతారు. బోన్ మ్యారో మార్పిడికి భారత్లో $15,000 నుండి $45,000 ఖర్చు అయితే అమెరికాలో $3.5 లక్షల నుండి $8 లక్షల వరకు ఉంటుంది. మోకాల మార్పిడికి ఇండియాలో $5,000 నుండి $8,000 అయితే అక్కడ $35,000 నుండి $60,000 వసూలు చేస్తున్నారు. హిప్ రీప్లేస్మెంట్కు మన దేశంలో $5,000 నుండి $10,000 అవుతుంటే అక్కడ $40,000 నుండి $60,000 ఖర్చు అవుతుంది. కంటి శుక్లాల ఆపరేషన్కు భారత్లో కేవలం $300 నుండి $1,000 అయిపోతే అమెరికాలో $3,000 నుండి $7,000 తీసుకుంటారు. చివరికి సాధారణ సిజేరియన్ కాన్పుకు కూడా మన దేశంలో $500 నుండి $2,000 అవుతుంటే అమెరికాలో ఏకంగా $15,000 నుండి $30,000 పైగా విండుతున్నారు. అయితే అమెరికాలో వైద్యం అంత ఖరీదుగా ఉండడానికి కొన్ని సాంకేతిక కారణాలు కూడా ఉన్నాయి. అక్కడ ల్యాబ్ టెక్నీషియన్స్ జీతాలు, అత్యాధునిక వైద్య పరికరాల నిర్వహణ ఖర్చులు, లీగల్ ఇన్సూరెన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అక్కడ వైద్యులు ఏ చిన్న తప్పు చేసినా పేషెంట్లు వేసే కోట్లాది రూపాయల దావాల నుండి రక్షణ పొందేందుకు కట్టే ప్రీమియం ఖర్చులు కూడా ఈ బిల్లుల్లో భాగం అవుతాయి. కానీ ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న కేవలం ఒక బ్లడ్ టెస్ట్కు $1,00,000 పైగా వసూలు చేయడం ఏ రకంగా సమర్థనీయం అనేది కాదనేది సామాన్య ప్రజల ముక్తకంఠం. ఈ ఉదంతం చూశాక మన భారతదేశంలోని వైద్య సేవలు ఎంత సరసమైన ధరలకే అందుబాటులో ఉన్నాయో అర్థమవుతుంది. మన దేశంలో వైద్య రంగంలో ఇంకా మెరుగుపడాల్సిన అంశాలు ఉన్నప్పటికీ సామాన్యుడికి బ్లడ్ టెస్టులు, స్కానింగ్లు తదితర మందులు తక్కువ ధరలోనే లభిస్తున్నాయి. మెడికల్ టూరిజంలో ఇండియా ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదగడానికి కూడా ఇదే ప్రధాన కారణం. అమెరికా లాంటి అగ్రరాజ్యం టెక్నాలజీలో ఎంత ముందున్నా సామాన్యుడికి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించడంలో మాత్రం మన భారతదేశమే ఎంతో బెటర్ అని ఈ నివేదికలు మరోసారి నిర్మించారు. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.